ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ లో మరో అప్డేట్. 9 ఏళ్ల క్రితం హత్యకు గురైన ఆయేషా కేసు. ఆయేషా మీరా కేసులో కదలిక వచ్చింది. అధికారులతో చర్చించి ఆయేషా కేసుపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయేషా తల్లికి హామీ ఇచ్చారు. సీఎంతో భేటీ తర్వాత ఆయేషా పేరెంట్స్ టీవీ9తో మాట్లాడారు. ఇంతకీ సీఎం వారికి ఇచ్చిన హామీ ఏంటో వారి మాటల్లో విందాం. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిని ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆయేషా మీరా తల్లి మనతో ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత సత్యంబాబు నిర్దోషి అని చెప్పారు. ఇప్పుడు పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఈ కేసుని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టామండి, పిటిషన్ ఇచ్చాము. ఆయన రీఓపెన్ చేసి అసలైనటువంటి కల్ప్రిట్స్ ఎవరో కనుక్కోవాలని చెప్పి మేము విన్నపం చేశాము. అలాగే జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్, ఆ పోయిన గవర్నమెంటు కేసు మొత్తాన్ని మాఫీ చేయించి ఆ అధికారులను వాడుకొని వాళ్ళ చేత మా కేసు మొత్తం మాఫీ చేయించారండి. ఈరోజు ఈ గవర్నమెంట్లో మా పాప కేసుకి న్యాయం జరుగుతుంది. అలాంటి వాళ్ళు లేకుండా నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళని అపాయింట్ చేసి మా పాప కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి. కోర్టు ఇప్పుడు పోలీసులు కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే మీరేం చెప్పదలుచున్నారు? ఇప్పుడు సీఎం గారికి మీరేం చెప్పారు? సీఎం గారు మీకు ఏమైనా హామీ ఇచ్చారు? సీఎం గారు న్యాయం చేస్తామన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ గారికి మేము పిటిషన్ ఇచ్చేసాము. ఆమె టేకప్ చేస్తున్నారు ఆ కేసు. దానిలో కూడా ఆఫీసర్స్ వచ్చినాక మాట్లాడతామా, నీకు మళ్ళీ పర్మిషన్ ఇస్తాను, నువ్వు వచ్చి మాట్లాడతావు కానీ అని చెప్పారండి. కేసు రీఓపెన్ చేసేదానికి సుముఖత వ్యక్తం చేశారా? చాలా సంతోషంగా ఉన్నారండి. ఆయన మాత్రం నన్ను చాలా మెచ్చుకున్నారు. ముందు నువ్వు చాలా పోరాటం చేసావమ్మా, నువ్వు గెలిచావు అని మాట మాత్రం అన్నారండి. దానితోటే నాకు చాలా ఆనందం వేసింది. ఆయన అలా చెప్పటం వల్ల ఆడపిల్లలందరికీ రక్షణగా ఉన్నట్టుగా అభయం ఇచ్చినట్టు అనిపించిందండి నాకు. ఇప్పుడు సత్యంబాబు నిర్దోషి, ఎవరు దోషులు అంటారు, ఎవరు నిందితులు ఎవరైనా మీరు అనుకుంటున్నారు? నేను మొదటి నుంచి చెబుతున్నాను కదండి, ఆ దోషులు ఎవరో కూడా. కాబట్టి ఆ దోషులు ఎవరో ఇప్పుడు బయటకు వస్తారు. ఈనాడు ఈ గవర్నమెంట్లో వాళ్ళు తప్పకుండా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. భగవంతుడు మనుషుల చేత చేయిస్తాడు. ఇప్పటి వరకు కూడా మా పాప కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఏ విధమైన ఏ గతి పట్టారో కూడా అందరికీ తెలుసు. ఆ పాప కేసులో ఎవరైతే గవర్నమెంట్కి లోన్ అయి ఆ ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళ మీద మాత్రం తప్పకుండా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కిరణ్, టీవీ9 విజయవాడ నుండి.